అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన ఓ వృద్ధురాలు తన పెన్షన్ సొమ్ము 50,000 రూపాయలను సీఎంకు అందజేసింది. చెర్లోపల్లి బహిరంగ సభలో రామగిరి మండలం శ్రీహరిపురానికి చెందిన బడిముద్దల ముత్యాలమ్మ 50,000 రూపాయల నగదును సీఎంకు అందజేశారు. ఆమె ఔదార్యానికి మెచ్చిన చంద్రబాబు వృద్ధురాలికి పాదాభివందనం చేశారు. నా పెద్ద కొడుకు పంచిని ఇచ్చింటే అంతాను అమరావతికి ఏళ్ళని 50,000 ఇచ్చినాము. నా చిన్న కొడుకు రవీంద్ర పన్నయ్య నీళ్లు చంద్రబాబు అన్నయ్య మిస్టర్ రవీంద్ర పన్నయ్య అంతా నీళ్లు ఇచ్చినారు. మా దేశం అంతా నీళ్లు బండి మా కట్టల కిందకంతా అట్టింటి నీళ్ళు వస్తున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి. అంతా సంతోషంగా ఉన్నాము. అన్న ఇసుకంతా గెలుస్తాడు, దేశమంతగా గెలుస్తాడు చంద్రబాబు అన్నయ్య. నీళ్లు ఇస్తే మామూలుగా మీరు డబ్బులు వస్తే మళ్ళా మీరు ఆలోచించిన అన్న గురించి కూడా మర్చిపోతా ఉంటారు అప్పుడప్పుడు. కానీ ఆ తల్లి గుర్తుపెట్టుకొని నువ్వు కష్టపడుతున్నావు, అమరావతి కడుతున్నావు, నాకు కూడా బాధ్యతలై 50,000 రూపాయలు అమరావతికి విరాళం ఇచ్చిందంటే ఎంత ఉదారమో మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందులో కూడా పింఛన్ డబ్బులే మిగలబెట్టుకొని నా కష్టాలు నాకున్నాయి అనే ఉద్దేశంతో 50,000 రూపాయలు మిగలబెట్టుకుని అమరావతికి ఇచ్చిందంటే దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో గట్టిగా చప్పట్లు కొట్టి అందరికీ స్ఫూర్తి రావాలి. అవునా కాదా? అందుకని మీ అందరి తరఫున ఇలాంటి స్ఫూర్తిదాత అయినటువంటి ముత్యాలమ్మ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాష్ట్ర ప్రజలు ఇలాంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం. ఇది ఒక స్ఫూర్తిదాయకం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులకి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మహాతల్లి ఆశీర్వాదం కోసం ఆమెకి పాదాభివందనం కూడా చేస్తున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు కూడా గట్టిగా సంకల్పం చేయండి.